నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. 9వ అధ్యాయం యోహాను సువార్త 19వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకుందాం. 4-5 వచనాలు. యోహాను సువార్త 19వ అధ్యాయము 4-5 వచనాలు. ఇదిగో ఈయన యందు పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకుని వచ్చుచున్నానని వారితో అనెను. ఆ ముండ్ల కిరీటమును గోదారంగ వస్త్రమును ధరించిన వాడే యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను. హల్లెలూయా. ఆలోచించిద్దాం ఒక విషయం. ఈరోజు ఇంత అవమానిస్తున్నప్పుడు, అరచేతులతో కొడుతూ, ఊదారంగు వస్త్రం వేసి, యూదుల రాజ్యాన్ని పిలుస్తూ, ముళ్ళ కిరీటం పెట్టి ఇంతగా అవమానిస్తున్నప్పుడు అని ఏమి మాట్లాడలా, బదులు ఏమి ఇవ్వలేదు. కొరడాలతో కొడుతుంటే కొట్టించుకున్నారు. ఇదంతా చూసిన పిలాతుకు ఒక్క విషయం అర్థమైంది, ఈయనలో ఏ దోషం లేదని. అలాంటి పిలాతు, అది గ్రహించిన పిలాతు తీసుకుని వెలుపలికి తీసుకుని వచ్చి అంటున్నాడు, ఇదిగో ఈయన అందుకు ఏ దోషం కనపడలా. వీళ్ళు బోలెడన్ని మాటలు ఆయన గురించి చెప్పారే, ఎన్ని అపవాదాలు వేశారు, ఎన్ని విషయాల గురించి నేరములు మోపారు. మరి ఇంతసేపు అంటే ఈ హింసించిన అంతసేపు కూడా ఆయనను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడండి పిలాతు. ఆయనకేం దోషం కనపడలేదట. ఆయన బయటికి తీసుకుని వచ్చి మరలా వాళ్ళందరికీ చూపిస్తున్నాడు. ఇవన్నీ ధరించి బయటికి తీసుకుని వచ్చి ఒక మాట చెప్తున్నాడు. ఎంత బోల్డ్ అక్షరాల్లో ఆ మాట రాశారో చూడండి. ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను. ఇదిగో ఈ మనుష్యుడు. పలుకుదాం మనం అందరం ఆ మాటని. ఇదిగో ఈ మనుష్యుడు. ఇదిగో ఈ మనుష్యుడు. అందరు చెప్తాం, మ్యూట్ తీసి చెప్తాం, ఇదిగో ఈ మనుష్యుడు అని. హల్లెలూయా. ఎందుకు అంతగా ఇదిగో ఈ మనుష్యుడు అని చెప్తున్నారు? అంత నొక్కి ఒక్కానించి చెప్పవలసిన అవసరం ఏంటి? అవును, ఈ మనుష్యుడు వల్లనే ఇక రక్షణ ఉంది గనుక. ఆమేన్. ఆయన వెళ్తున్న ఆ హింసలో, ఆయన వెళ్తున్న ఆ ప్రయాణంలో లోకమంతటికి రాబోతున్న గొప్ప రక్షణ నిమిత్తం ఆయనకి గ్రహించాడో లేదో కానీ అతని నోట్లో నుంచి వస్తున్న ఈ మాట, ఇదిగో ఈ మనుష్యుడు. నేను అంటాను, తన భార్యకు ఆయన నీతిమంతుడని తెలియజేసింది ఎవరై ఉంటారు? కలలో వచ్చి ఆయన నీతిమంతుడు అని చెప్పారంటే ఎవరై ఉంటారండి? హల్లెలూయా. ఎవరు తెలియజేయాలి? పేతురుకి కూడా నేను ఎవరినని అనుకుంటున్నారు మీరని చెప్పినప్పుడు, పేతురుకి అర్థమైన విషయాన్ని బట్టి యేసు ప్రభు వారు ఏమన్నారు? నా తండ్రి తెలియజేస్తే తప్ప నీకు తెలియలేదని. అలాగైతే పిలాతు భార్యకు కల వచ్చి ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి పోకు అని గ్రహింపు ఎలా కలిగింటది? ఎవరు కలిగజేస్తే కలిగి ఉంటది? తండ్రి అయిన దేవుడు. ఆమేన్.
నేనంటాను, పరలోకంలో నుండి దిగి వచ్చిన ఈ ఆహారంను ఇదిగో ఈ మనుష్యుడు అని చూపించారని. ఆమెన్. పరలోకం నుండి దిగి వచ్చిన ఈ మనుష్యుణ్ణి, ఈ దేవుణ్ణి మనుష్య రూపంలో చూపిస్తూ ఇదిగో ఈ మనుష్యుడు అని చెప్తున్న ఒక టైం అది. మరణంలో ఇక చిక్కుకొని ఇక బయటికి రాలేమని మానవ జాతి ఉన్న ఆ సమయం కృప అతిశయపడుతూ ఈ మనుష్యుని పరిచయం చేస్తుంది లోకానికి, ఇదిగో ఈ మనుష్యుడు అని. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఇదిగో ఎంత బోల్డ్ అక్షరాలతో రాశారో, ఆయన మన జీవితాల్లో అంత ఇంపార్టెంట్ గా, అంత బోల్డ్ అక్షరాలతో హృదయంలో రాయబడాలి. ఎందుకంటే ఆయన తప్ప వేరే ఆధారం లేదండి. ఆయన తప్ప వేరే ఆధారం లేదు. ఇది ఎంత ఇంపార్టెంట్ కార్యం అంటే ఒక్కసారి ఆలోచించండి. ఒక పెద్ద కంపెనీకి CEO అనుకోండి. ఆ వ్యక్తి వచ్చి ఎంత రెస్పెక్ట్ పొందుతాడు. అసలు బయలుదేరి వస్తున్నప్పటి నుంచి, అలా లోపలికి వస్తున్నప్పటి నుంచి డోర్ ఓపెన్ చేసేది ఒకళ్ళైతే, ఆ బ్యాగ్ తీసుకునేది ఒకళ్ళైతే, ఇట్లా ఆయనకి ఎంత మర్యాద జరుగుతుందండి తన కంపెనీలో తనకి. అలాంటిది యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పటి నుంచి ఆయన ఫేస్ చేస్తుంది ఏంటో తెలుసా? రిజెక్షన్. చెప్పండి ఏంటి? రిజెక్షన్. మనల్ని యాక్సెప్ట్ చేయడానికి ఆయన రిజెక్షన్ ని ఫేస్ చేస్తున్నారు. మనల్ని అంగీకరించవలసిన ఆయన, తండ్రితో సమాధానపరచవలసిన ఆయన, మన దగ్గర నుంచి ఎంత వ్యతిరేకతను ఆయన చవి చూసారో చూడండి. అలా బయటికి లోకంలోనికి తీసుకుని వచ్చి ఒక్కసారి చూపించి ఇదిగో ఈ మనుష్యుడు అని చూపిస్తుంటే ఎలా ఉంటది? ఇంకొక మాట చెప్పనా? మనిషి రూపంలో ఆయన చేయవలసిన కార్యం పూర్తిగా నిర్వర్తించడానికి సిద్ధపడి, అంటేను వధకు ఏర్పడిన ఒక గొర్రె పిల్లను తీసుకుని వచ్చి ఇదిగో గొర్రె పిల్ల అని చెప్తే ఎలా ఉంటుందో అలా ఇదిగో ఈ మనుష్యుడు అని చూపిస్తున్నాడు. అప్పుడు చేసిన కార్యమును బట్టి మాత్రమే ఇక మిగిలిన రోజులు, మిగిలిన సంవత్సరములు, మిగిలిన యుగములు సంఘంకు విడుదల, విమోచన దొరికింది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్న సృష్టికి కూడా చూపిస్తున్నట్టే ఇదిగో మనుష్యుడు అని. ఎందుకంటే ఆయన సృష్టి ఆయన ఎవరా అని చూస్తుంది, మిగిలిన ఆశతో చూస్తుంది. ఆ ప్రథమ ఫలంగా ఉన్న ఆయనను సృష్టి గమనిస్తుంది. ఎందుకండి సృష్టి లోబడింది ఆయనకి ఎందుకు లోబడింది? ఈయన అధికారంతో కదులుతున్నారన్న విషయం ఆనాటి ప్రజలకు అర్థమైందా లేదా? సృష్టి ఆయనకి లోబడిందా లేదా? ఆ సృష్టి
మూల్గుతూ, ఏకగ్రీవంగా మూల్గుతూ ఇప్పటి వరకు కూడా ఇంకా ఏం చేస్తుందండి? ఎదురు చూస్తుంది. ఎవరు 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 దేవుని కుమారులని. ఆ దేవుని కుమారులలో జ్యేష్ఠుడైన వాణిని బయటికి తీసుకుని వచ్చి చూపిస్తున్నారు, ఇదిగో ఈ మనుష్యుడు అని. హల్లెలూయా. అంటాను, నీ దగ్గర చాలా కాయగూరలు ఉన్నాయనుకో, ఈరోజు నువ్వు వండడం కోసం ఒకటి ఎంపిక చేసుకుని తీసుకుని వస్తావే. ఈరోజు ఏం కూర వండుతున్నావు అనగానే నీ మైండ్ లో ఒక థాట్ వస్తుంది, అది నీ కళ్ళకు కనిపిస్తుంది, నువ్వు దాన్ని ఎంపిక చేసుకుని తీసుకుని వచ్చి బయట పెట్టావు. అలా ఏమీ లేవు, అది ఒక్కటే ఉందనుకోండి, ఎలా ఉంటుంది? ఆ ఒక్కటే తీసుకుని వచ్చి పెట్టి దాన్ని చూస్తూ దాన్ని చేస్తావు. ఎగ్జాక్ట్ గా అలాగనే అనేకులు లేరు, అద్వితీయ కుమారుడు. చెప్పండి, అనేకులు లేరు అని. ఆయనే అద్వితీయ కుమారుడు. అద్వితీయ అంటే ద్వితీయం లేనిదే అద్వితీయం, రెండవది లేనిదే ద్వితీయ అంటే రెండు, రెండవది లేనిదే అద్వితీయం. ఒక్కడే ఏకైక మనిషి, లోక రక్షకుడిని పూర్తి స్థాయిలో పరిచయం చేస్తున్న సమయం అది అంటున్నా నేను. గొర్రె పిల్లని వధ కోసం తీసుకుని వచ్చి పూర్తిగా రెడీ చేసి ఏ దోషము లేదని పలుకుతున్న ఒక మాట అది. హల్లెలూయా. మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? ఒక ప్రత్యక్ష గుడారంలో ఒక బలిని ఇవ్వాలి అంటే ఆ బలి కోసం తీసుకుని వచ్చిన ఆ పశువును ప్రధాన యాజకుడు చూసి పరీక్షించి డిసైడ్ చేయాలి. ఏమని తెలుసా? దీనిలో ఏ దోషం లేదని. మీకు ఎంతమందికి అర్థమవుతుంది? అలా ఉన్న ప్రధాన యాజకులు ఒక మంచి తెల్లని గొర్రెపిల్ల, అసలు ఏ దోషం లేని గొర్రెపిల్లని తీసుకుని వస్తే అన్ని నేరాలే మోపుతుంటే ఎలా ఉంటుంది? కనిపిస్తూనే ఉంటాయి అక్కడ తెల్లని వెంట్రుకలు. కానీ ప్రధాన యాజకుడు వెళ్లి భూతత్వం పట్టుకొని చూసి, ఇదిగో ఇక్కడ 4 నల్ల మచ్చలు ఉన్నాయి, అటు పక్కన 4 నల్ల మచ్చలు ఉన్నాయి, ఇంకొక పక్కనేమో 4 వేరే కుష్టు మచ్చలు ఉన్నాయి, అలా ఇలా అని చెప్పి లేనిపోయినవన్నీ నేరాలు మోపుతుంటే నీ కంటికి కనిపిస్తున్నాయి క్లియర్ గా, అవి లేవు అని. నువ్వేమంటావు? ఇదేంటి, ఇది 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 నిర్దోషంగాను ఏ లోపము లేకుండాను ఉంది కదా అనిపిస్తుందా లేదా? చక్కగా నడుచుకుంటూ వస్తున్న గొర్రె పిల్లని పట్టుకొని ఇది అవిటిది, దీనికి 2 కాళ్ళు పనిచేయట్లా అని చెప్తుంటే ఎలా ఉంటుందండి? నువ్వు అప్పుడు దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తావు? ఇది దోషం లేదు, ఈ ప్రధాన యాజకుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అనిపిస్తుందా లేదా? ఎగ్జాక్ట్ గా అదే ఫీల్ అండి. ఈయన ఎందు నాకు ఏ దోషం కనబడట్లేదని చెప్తున్న ఫీల్ అదే. అండ్ అది మెన్షన్ చేస్తున్నారు ఎందుకంటే నిర్దోషమైన గొర్రెపిల్ల, లోక పాపములన్నీ మోసుకొని వెళ్తున్న గొర్రెపిల్ల కనుక డిక్లేర్ చేస్తున్నారు దోషం లేదని. ఎందుకంటే ఆయన తరపున నిలబడడానికి ఇంకొక ప్రధాన యాజకుడు లేడు. ఆయనే అక్కడ 2 కార్యాలు చేస్తున్నారు. 1 ఆయనే ప్రధాన యాజకుడు, 2 ఆయనే వధకు వెళ్తున్న గొర్రెపిల్ల. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. చూడండి, ఆయన ఒక మాట ఆయన గురించి స్తుతిస్తున్నప్పుడు కామ్గా ఉండమని చెప్తే ప్రజలతో అని అంటారు, మీరు కామ్గా ఉంటే ఏం అరుస్తాయి?
ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. హల్లెలూయా. ఈయన మీద నేరములు మోపుతున్న సమయం ఈయన నిర్దోషి అని ఒక అన్యుడి చేత ప్రభు చెప్పించారు. ఆమేన్. ఇంకా చూడండి, ఇంకా అలాంటి టైం డిక్లేర్ చేసి చెప్తుంటే ఈయన ఎట్లో దోషం లేదు అని చెప్పగానే అక్కడ వచ్చిన రియాక్షన్ చూడండి. 6వ వచనం, ప్రధాన యాజకులను బంట్రౌతులను ఆయనను చూచి సిలువ వేయము సిలువ వేయము అని కేకలు వేయగా, సిలువ వేయమని డైరెక్ట్ ఇంకా మ్యాటర్ లోకి వెళ్ళిపోయారు. ఎందుకు? వాళ్ళ నేరస్థాపన అంతా కూడా వ్యర్థమైపోతుందేమో అని భయం. ఈయన ఆల్రెడీ డిక్లేర్ చేసేస్తున్నాడు పిలాతు ఏమని, ఇంట్లో దోషం లేదని. ఇంతకు ముందే అడిగాడు ఈయన విడిపించనా అని. ఏదో ఒక క్లాజ్ తీసుకుని వచ్చి ఈయనను వదిలేసే అవకాశం కోసం పిలాతు చూస్తున్నాడు. కారణం ఏంటి? తన చెవులో ఒక మాట పడింది, ఆ నీతిమంతుని జోలికి పోకు అని. అందుకే ఇంకా అందరూ కేకలు వేసేస్తున్నారు. ఈ బంట్రౌతులు కేకలు వేస్తున్నారు, సిలువ వేసేయమని సిలువ వేసేయమని. పిలాతు మళ్ళీ చెప్తున్నాడు, ఆయన యందు ఏ దోషమును నాకు కనపడలేదు గనుక మీరే ఆయనను తీసుకుని పోయి సిలువ వేయడని వారితో చెప్పాను. నాకైతే ఏ దోషం కనపడలేదు. మరి ఈ అంశంను బట్టి సంఘంగా మనం ఏం నేర్చుకోవాలి? వదకు ఏర్పడిన గొర్రె పిల్లగా, వదకు సిద్ధమై వెళ్తున్న సమయం ఆయన సంఘానికి నేర్పిస్తున్న ఈ పాఠం ఏంటి? ధర్నాలు చేయమనా? చెప్పండి. తిరుగుబాటు చేయమనా? చేశారా? యేసుప్రభు చేయలేరా? ఆయన తన తరపున డిఫెన్స్ చేసుకొని మాట్లాడితే ఆయనకి ఎదురు మాట్లాడగలిగిన శక్తి గాని ఎవరికైనా ఉందా? సత్తా గాని ఎవరికైనా ఉందా? బదులు మాట్లాడకుండా కామ్ గా ఉన్నారే. ఇప్పుడు సంఘానికి ఏం నేర్పిస్తున్నారు? ఎదురు తిరగండి, తిరుగుబాటు చేయండి అని నేర్పిస్తున్నారా? లేదు. నీ నిర్దోషత్వాన్ని ప్రూవ్ చేసుకోమని నేర్పిస్తున్నారా? లేదు. కామ్గా తండ్రి చిత్తం చేసుకుంటూ వెళ్ళిపో అంతే. ఎవరికి నీలో దోషములు కనిపిస్తాయో కనబడిని, ఎవరికి నువ్వు నిర్దోషంగా కనిపిస్తావో కనబడిని. అబ్రహాం సంతానమునకు ఉన్న గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? నిన్ను దూషించు వారు వాళ్ళే శపించబడతారు. ఆటోమేటిక్ గా నువ్వే శాపవచనం పలకవలసిన అవసరమే లేదు. నిన్ను చూసి గొయ్యి తవ్వుతున్నాను అనుకుంటారు. కాదు కాదు, వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకుంటున్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు అలా వెళ్ళిపోతూ ఉండు. నిన్ను చూసి వల ఒడ్డుతున్నాను అనుకుంటారు. కాదు, వాళ్ళే చిక్కుబడ్డానికి వాళ్ళ వల్ల వాళ్ళే సిద్ధపరచుకుంటున్నారు. నిన్ను చూసి బంధిద్దామని చెప్పుకొని సంఖ్యలు తెచ్చినట్టుగా కనిపిస్తే, కాదు నాన్న, వాళ్ళ కాళ్ళు వాళ్ళ చేతులకి వాళ్ళ సంఖ్యలు బిగించుకుంటున్నారు. నీకు ఊరి ఒడ్డుదాం అనుకుంటారు. కాదు, వారి ఊరి వారే సిద్ధపరచుకుంటున్నారు. మాటల్లో అంటారు కదా, నా బొందని నా బొందని. వాళ్ళ బొందని వాళ్ళే రెడీ చేసుకుంటున్నారు. అబ్రహాం సంతానం నాకున్న గొప్ప ఆశీర్వాదం
అబ్రహాం వారసులకు ఉన్న గొప్ప ఆశీర్వాదం. ఆయనను లేదా ఆ ఫలానా ఆ బిడ్డను ఆశీర్వదించిన వారు ఆశీర్వదింపబడతారు. సో ఆ చుట్టూ ఉన్న పరిస్థితులన్నిటిలోని కూడా ఒక మార్పు వస్తూ ఉంటుంది, ఒక చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి, వ్యక్తుల్లో మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా దేవుడు లెక్కలోనికి తీసుకుంటున్నారు. ఇవన్నీ దేవుడు లెక్కలోనికి తీసుకుంటున్నారమ్మా. ఆయన ఎలా మౌనంగా ఉన్నారో అలా ఓర్పుకు విశ్వాసమునకు రాబోతున్న పరీక్షా కాలంలో సంఘము మౌనంగా ఉండవలసిన సమయం అది. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. మరి ఏం దోషం చేయకుండా, ఎందుకు చేయలేదు దోషములు? మన అపరాధములు అన్ని కూడా ఆయన మీద మోపుకొని ఆయన ఆల్రెడీ చేయవలసిన కార్యం చేసేస్తున్నారు. ఎంత భరించలేకపోతున్నాను అనిపిస్తుందా? భరించలేనంత ఆయన ఆల్రెడీ భరిస్తున్నారు. నేను చెయ్యని తప్పుకు నిష్కారణంగా నా మీద నేరములు మోపుతున్నారు అని క్లెయిమ్ చేస్తావా? ఆయన మీద అంతకంటే ఎక్కువ మోపారు. అందరి ముందు నా పరువు పోతుందండి అంటావా? ప్రజలందరి ముందు ఏ ప్రధాన యాజకులైతే ఆయనకి సేవకులు వాళ్లే వచ్చి సిలువ వేయమని చెప్పి అవమానిస్తూ ఆయనకి దొరికిన సన్మానం ఎలాంటిదో తెలుసా? సైనికులండి, సైనికులు వచ్చి సెల్యూట్ చేయాల్సిన సైనికులు వచ్చి అరచేతులతో కొడుతున్నారండి. అంతకంటే అవమానం ఆయనకి ఏంటి? ఇంకేముంటది? సంఘంగా నేను చాలా అవమానపడుతున్నానండి. అసలు ఆయన నామం బట్టి, ఆయన నామం చెప్పాలంటే నాకు భయం వేస్తుందండి. ధైర్యంగా ఆయన నామాన్ని ఒప్పుకొని దినములు వచ్చి అలా మౌనంగా నిలబడి ప్రభు అదే నేర్పిస్తున్నారు. మిమ్మల్ని మహాసభలకు అప్పగిస్తారు అన్నారా? నన్ను మాత్రమే అప్పగిస్తారు అన్నారా? చెప్పండి. చెప్పారా లేదా? ఆయన ముందుగానే చెప్పారా లేదా? మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలివేస్తారని చెప్పారా లేదా? మహాసభల్లో మిమ్మల్ని నిలబెడతారని చెప్పారా లేదా? ఏంటి దాని అర్థం? ఏంటండి దాని అర్థం? నా నామంని బట్టి మీకు సూటు బూటు ఇచ్చి మంచిగా సన్మానం చేసి మిమ్మల్ని గొప్ప స్థానంలో నిలబెడతారని అర్థం లేదు. మేలు చేయడానికి ఒకడు బయలుదేరితే కీడుతో రెడీగా ఉన్న లోకం ఇది. సత్యం కొరకు బయలుదేరిన ఒక వ్యక్తికి అబద్ధముతో మాల వేస్తున్న లోకం ఇది. అందరూ అంగీకరిస్తారని, సన్మానం చేస్తారని ఎక్స్పెక్ట్ చెయ్యకు. నిన్ను అందరూ వావ్ అంటారని
విని సభాష్ అంటారని ఎక్స్పెక్ట్ చెయ్యకు. దోషము కనబడకపోయినా పిలాతు వంటి వారు కూడా ఏమీ చేయలేరండి. పిలాతు ఏమైనా చేయగలిగాడా? చెప్పండి, ఏమైనా చేయగలిగాడా? తన నిర్దోషత్వం బట్టి ఏమన్నా చేయగలిగాడా? ఏం చేయలేడు. నీతి యావత్తు జరగవలసిన సమస్తం జరుగుతూనే ఉన్నాయి. అందుకే ప్రభు చెప్పారు, మొదట నా నీతిని రాజ్యంని వెతకండి. ఆఫ్టర్ ఆల్ ఒక వస్త్రాలకి అమ్ముడు పోకు నానా, తిండికి అమ్ముడు పోకు. మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకు, నీకు అర్థమైపోద్ది మొత్తం. ఎందుకు ఎవరు అర్థం చేసుకోవట్లేదన్న విషయం నీకు అర్థమవుతుంది. ఎందుకు వాళ్ళందరూ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు అన్న విషయం నీకు అర్థమవుతుంది. అలాంటి శ్రమలో నుండి కూడా నువ్వు ఒక మాట పలకగలవు. ఏమని తెలుసా? వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియట్లేదు, వాళ్ళకి క్షమించండి. ఇంకొంతమందిని చూస్తున్నప్పుడు అనిపిస్తా ఉంటది, ఏమని తెలుసా? వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియట్లేదులే, ముందుంది వీళ్ళ సంగతి అని. మనకైతే అలాగే అనిపిస్తుంది కదా, వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళకి అర్థం కావట్లేదు, తర్వాత ఉంటది వీళ్ళ పని అని. ఆ ఏరియాలో కూడా ప్రభు ఎలా వస్తుందండి అసలు ఆ మాట? మీరు ఏం చేస్తున్నా వీళ్ళకి తెలియదు, వీళ్ళకి క్షమించండి అన్న మాట ఎలా వస్తుంది అసలు? అలాంటి టైం, అలాంటి ఏరియాలో డిక్లేర్ చేస్తున్న మాటే ఇదిగో ఈ మనుష్యుడు అని. దానికి ప్రధాన యాజకులుగా ఉన్న వారికి నుంచి వచ్చిన ఫస్ట్ అండ్ చాలా స్ట్రాంగ్ రియాక్షన్ ఏంటంటే సిలువ వేయండి. మేము ఎంత కష్టపడి ఎంత పట్టుకొని ఇన్ని సంవత్సరాల నుంచి పట్టుకొని ఈయనని ఎంతగా పగడ్బందీగా మేము తీసుకుని వచ్చింది దేనికి? సిలువ వేయడానికి. శాస్త్రులు, మత నాయకులు, పెద్దలు, పరిసయ్యులు అందరి దగ్గర నుంచి సమ్మతి పత్రం నీకు దొరుకుతుందని ఎక్స్పెక్ట్ చెయ్యకు. ఒక ఇంటిలోనికి ఆయన ఖడ్గం, ఆయన వాక్యం, ఆయన సత్యం ఖడ్గమే ఒక ఇంటిలోనికి ప్రవేశిస్తే అక్కడ ఏమి సమాధానం ఎస్టాబ్లిష్ అవుతుంది అనుకుంటున్నావా? లేదు. ఒక ఖడ్గం దూరితే ఎలాగైతే ఒక సెపరేషన్ వస్తుందో ఒక కుటుంబంలో కూడా సెపరేషన్ అలాగే వస్తుంది. ఆయన ఎక్కడ వస్తే అక్కడ బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అనే సెపరేషన్ ఎలాగైతే కాలానికి వచ్చిందో అలా ప్రతి ఏరియాలోని ఒక సెపరేషన్ వచ్చేస్తుంది. నీతికి దుర్నీతికి ఒక సెపరేషన్ ఎలా వచ్చేస్తుంది, వెలుగుకి చీకటికి ఒక సెపరేషన్ ఎలా వచ్చేస్తుంది, అలా కనపడని వాటిలో కూడా ఒక సెపరేషన్ వచ్చేస్తుంది. ఆ మధ్యలో ఎందుకయ్యా, ఎందుకు ఈ సెపరేషన్ అంటే అప్పుడు మనం చూపించగల ఇదిగో ఈ మనుష్యుడని. కాలం చూపిస్తుంది ఇదిగో ఈ మనుష్యుడని, పరిస్థితులు చూపిస్తే ఇదిగో ఈ ఖడ్గమే అని. నేను అగ్నివేయ వచ్చి తిని అని చెప్పారు. ఆ కుటుంబంలో సడన్ గా ఒకరి మీద ఒకరు వ్యతిరేకంగా మారిపోతూ ఉంటారు. కారణం వాక్యాన్ని పెట్టండి. నేను చెప్తున్నది మామూలుగా లోకం బట్టి, లోకాశాలను బట్టి చెలరేగుతున్న గొడవల గురించి నేను మాట్లాడట్లేదు. స్వకీయ దురాశల వలన వస్తున్న వాటి బట్టి నేను మాట్లాడట్లేదు. వాక్యం అనే అగ్ని కుటుంబంలోకి ప్రవేశించి అంగీకరింపబడిన వారి మీద అంగీకరింపబడని వారు చేస్తున్న దాడి, ఆ మధ్యలో ఆ వాగ్వాదం, ఆ సంఘర్షణ, ఆ ఘర్షణ, ఆ మధ్యలో నిలబడి ఎందుకయ్యా ఇలా జరుగుతుందంటే ఇదిగో ఈ అగ్ని కారణం, ఇదిగో ఈ ఖడ్గం కారణం. ఇవన్నీ మేలుకే. చెప్పండి, ఇవన్నీ మేలుకే అని. ఇవన్నీ మేలుకే. హల్లెలూయా.
పిలాతు పూర్తి స్థాయిలో ప్రపంచానికి పరిచయం చేస్తున్న ఒక మాట, ఈ మనుష్యుడు. నువ్వు ఆయన్ని ఈ స్థాయిలో గుర్తుపడితే ఇక ఎన్నడూ ఆయన్ని విడిచిపెట్టలేవు. ఎంతవరకు ఆయన పక్కన పెట్టి ఏదో రకంగా ఏదో ఒకటి జయిద్దాం గెలుద్దాం అనుకుంటున్నావా? అవన్నీ ప్రయత్నాలు, వ్యర్థ ప్రయత్నాలు. విడిచిపెట్టు. నీతి యావత్తు నిలబడటానికి సిద్ధపడు. దేవుడు అనుగ్రహించకుండా ఒక్క ప్రత్యక్షత కూడా దొరకదు. ఆయన ఇస్తున్న వెలుగులో అడుగులు వేసుకుంటూ వెళ్ళు. ఆయన చూపిస్తున్న ఇరుకైన మార్గంలో ఆయన చేయి పట్టుకున్నాడు. ఇది మాత్రమే మేలుకరమైంది. ప్రార్థన చేసుకుందాం. అలా నడవడానికి కూడా కృపే కావాలి గనుక ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్.